అవేర్నెస్, స్పిరిచువల్ అవేర్నెస్ గురించి నేను మీతో మాట్లాడగోరుచున్నాను. ప్రసంగం అయితే కాదు, కానీ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాను. హెల్త్ అవేర్నెసెస్ ఉన్నాయి కొన్ని. అయితే ఆత్మలో మనకు కొంత జాగ్రత్తలు అవసరమై ఉన్నది. ఇప్పుడు చాలాసార్లు మనం చాలా చోట్ల వార్తలు వింటుంటాం. ఏమని? తగలబడ్డ చర్చిలో తిరగబడ్డ క్రైస్తవులు అనేటువంటి ఒక వార్త. కొన్ని జరుగుతూ ఉన్నవి. అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో అనేది కొంత మేరకు తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. పంజాబ్ అనేది ఒక రాష్ట్రం. అక్కడ భగవంత్ సింగ్ అనేటువంటి వ్యక్తిని క్రైస్తవుడుగా సువార్త సేవను చేస్తున్నటువంటి దైవ సేవకులను కత్తులతో కొంతమంది గాయపరిచి చంపేసినారు. అలాగే అస్సాంలో క్రైస్తవ వస్త్రధారణపై నిషేధం ఉంది. అంటే వాళ్ళు నన్స్ అనేటువంటి వాళ్ళు ఫ్రాక్స్ కానీ క్యాప్స్ కానీ ధరించడానికి వీలు లేదు. వాళ్ళ దేవుళ్ళ పేరు మీద కొన్ని వాళ్ళు నినాదాలు చేసుకుంటూ పాస్టర్ గారిని వాళ్ళు కూడా బొట్లు పెడుతూ కొంత ఇబ్బందిని కలుగు చేస్తూ ఉన్నారు. అలాగే నమాజ్ చేస్తున్నటువంటి ముస్లిమ్స్ను కూడా బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళను కొట్టడము, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. తర్వాత రీసెంట్గా గుంటూరులో సత్యనపల్లిలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ శ్రీనివాస్ నాయక్ గారిని నేపాల్ ప్రాంతంలోకి సువార్త సేవకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అతన్ని కూడా గ్యాంగ్స్టర్స్ అనేటువంటి పేరుతో వాళ్ళు గ్లోరియస్ ఫెలోషిప్ వాళ్ళు అయితే వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని ఏం చేస్తున్నారు? జైలుకు తరలిస్తున్నారు. దాదాపుగా ఇప్పటికీ 1 నెల రోజుల పైన అయింది. వాళ్ళ భార్య చాలా దుఃఖపడుతూ ప్రార్థన సహాయం కోరుచు ఎన్నో విషయాల్లో కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. అంటే యూపీ ప్రభుత్వంలో ప్రస్తుతము అక్కడ క్రిస్టియన్స్, క్రైస్తవులు, సువార్త సేవకులు ప్రసంగాలు చేయకూడదు, బాప్తిస్మములు ఇవ్వకూడదు, ఎదుగుతున్నటువంటి యవనస్తులకు వివాహమందు మ్యారేజ్ లైసెన్స్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని రద్దు చేసేసినారు. ఇవన్నీ 12 రాష్ట్రాల్లో దగ్గర అంతా కూడా ఇదే పరిస్థితి. మొత్తానికి అక్కడ మత మార్పిడి నిరోధక చట్టం అనేది అమల్లో ఉంది. బైబిల్ పట్టుకోవడానికి సువార్త సేవకు వెళ్ళడానికి వీలు లేదు. మారు మనసు పొందిన వారు బాప్తిస్మం తీసుకోవడానికి వీలు లేదు. తీసుకున్న వ్యక్తిని, ఇచ్చినటువంటి వ్యక్తికి కూడా అక్కడ శిక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనము దృష్టించాల్సినటువంటి విషయాలు. 12 రాష్ట్రాల్లో, 1 కాదు 2 కాదు, 12 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. నిరసన తెలియపరచడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించేది ఎవరు? ఇలాంటి వ్యక్తుల కోసము మనకు విషయం తెలిస్తే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వారి కోసం ప్రార్థించేవారు, కన్నీటితో ఆరాధించేవారు, దేవుని సన్నిధిలో వారికి మాట సహాయం చేసేవారు, మీడియా ముందు గలమెత్తేవారు. ఈ చట్టాల గురించి మీడియా ముందు మాట్లాడేవారు లేరు, కోర్టులో వాదించేవారు లేరు, ప్రభుత్వమును ఎవరు కూడా మొరపెట్టేవారు అనేవారు లేరు. ఇవన్నీ వింటున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఎట్లుంది? మనకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? మనకేం లే, మన దగ్గరికి రాలేదు కదా, మనకేం సేఫ్ సైడ్లో ఉన్నాం, మన జోలికి ఎవరు రాలేదు కదా. జోలికి వస్తేనే కాదు, ఇక్కడ ఎందుకు తెలియపరుస్తున్నారంటే కనీసం మనం ఏం చేయలేము. ఏం చేయగలము? ప్రార్థన చేయగలము. మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయండి అని యేసుప్రభువు వారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి CAA అనేది నిన్న 12వ తారీఖున, అంటే మార్చి 12వ తారీఖున ఒకటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి సిద్ధం చేసినారు. 2019లో 16 నుంచి మొదలుపెట్టినారు, 19లో దీన్ని తీసుకుని రావడం జరిగింది. రేపు 2024లో ప్రభుత్వాలు బాగా బిగ్గరగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఏంటి అసలు ఈ CAA అంటే, ఈ సెకండరీ పౌరులుగా మనల్ని క్రిస్టియన్స్ని కానీ, హిందూ దేశం జనరల్గా వేరే దేశాలకు ఉద్యోగాలకు పోయేటప్పుడు అక్కడ సిటిజన్షిప్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కర్ణాటక ఎంపీ హెగ్డే అనంతకుమార్ ఆయన ఏమంటున్నాడంటే 400 సీట్లు కనుక మేము గెలిస్తే ఇక్కడ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా హిందువులకు అనుకూలంగా మారిస్తామంటున్నారు. ఈ ప్రజారాజ్యము కానీ, ప్రజాస్వామ్యము కానీ, లౌకిక రాజ్యం అనే పదాలను రాజ్యాంగం నుంచి పూర్తిగా తొలగించేస్తాం అని ఆయన బహిరంగంగా అనౌన్స్ చేశాడు. ఎవరైనా ఏమైనా చేసుకోగలుగుతున్నారా? ఢిల్లీలో మహామండలేష్ అనేటువంటి ఒక స్వామీజీ అంటున్నాడు, దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ ముస్లింల యవనస్తులందరినీ కూడా బాధ పెట్టండి, కత్తులు ధరించండి, సిద్ధం కండి అని యుద్ధానికి పిలుపునిస్తున్నట్లు ఇస్తున్నాడు. అలాగే తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ అనేటువంటి వ్యక్తి ముంబైకి వెళ్ళి అక్కడ ప్రసంగిస్తున్నాడు. ఏమని? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ను, క్రిస్టియన్స్ను నిర్మూలం చేయడానికి సిద్ధం కండి.
ఇంకొక ఆమె ఉంటుంది, బీజేపీ రాష్ట్ర మహిళా కార్యదర్శురాలు, క్రైస్తవ ఆడబిడ్డల్ని ముస్లిం ఆడబిడ్డల్ని గ్యాంగ్ రేప్ చేయండి అని యవనస్తులకు ఒక పెద్ద సిద్ధం కండి, యుద్ధానికి సిద్ధం కండి అన్నట్టు ఎంత చూడండి భయంకరంగా తయారీ. ఆర్ఎస్ఎస్ నేతలు అంటున్నారు భారతదేశానికి సంబంధించిన ప్రతి పెద్ద పెద్ద పదవిలో హిందువులు మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళను నియమించినారు. ఎక్కడెక్కడ ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, మంత్రి మండలిలో, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ వశంలో ఉంది, డబ్బు వాళ్ళ వశంలో ఉంది, పోలీస్ వ్యవస్థ వాళ్ళ వశంలో ఉంది, తర్వాత మంత్రులు వాళ్ళ వశంలో ఉన్నారు. అన్నీ ప్రతి ప్రధాన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రధానమైన హోదాలో ఉండాల్సినటువంటి వారందరూ కూడా దానికి సంబంధించిన వాళ్ళే. ఒక దేశానికి ఆర్మీ వ్యవస్థ కాపలాగా ఎట్లా ఉంటుందో వీళ్ళనందరినీ కూడా సిద్ధం చేసి తయారు చేసేసి పెట్టి ఉన్నారు. కాబట్టి ఇంకా మణిపూర్లో మనం ఆటోమేటిక్గా మనకు తెలిసిన విషయమే, చర్చిలు ఏం చేసినారు, తగలబెట్టేసినారు, ఇల్లు కూర్చేసినారు, మానభంగాలు చేసినారు, మనుషులను నగ్నంగా ఊరేగించినారు, నరికినారు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, చెట్టు పుట్ట మనుషులు పారిపోయేటట్లు జరిగింది. ఎందుకు జరిగిందంటే అక్కడ ఒక మైనింగ్ ప్రాబ్లం అనేది ఉంది. అంతేకాకుండా స్థలాలు కొంచెము వాళ్ళకు రిజర్వేషన్ ప్రాబ్లం అనేది కూడా ఒకటి ఉంది. అది దానికి సంబంధించింది లేండి, మనకు సంబంధించింది ఏం కాదు అనడానికి వీలు లేదు. బంగ్లాదేశ్ నుంచి కొంతమంది అక్రమంగా మణిపూర్లో జొరబడి అక్కడ వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు అనేటువంటి ఒక నెపంతో వాళ్ళని ఏం చేసినారు, పురుషులను, పాస్టర్స్ను చర్చిలో మీరు వాళ్ళను అనుమతించారనే ఉద్దేశంతో అరెస్ట్ చేస్తున్నారు. ఒంటరిగా ఉన్న స్త్రీల మీద, పిల్లల మీద అఘాయిత్యం చేస్తున్నారు. అది జరిగినటువంటి సంఘటన మన పక్క భారతదేశంలో పొరుగు రాష్ట్రమైనటువంటి మణిపూర్లో జరిగినటువంటి సంఘటన. అస్సాంలో క్రైస్తవ వస్త్రధారణ మీద నిషేధం చేస్తూ ఉన్నారు. ఇక క్రైస్తవులు స్వస్థత ప్రార్థనలు చేయకూడదు, మత మార్పిడి చేయకూడదు అని మంత్రివర్గంలో తీర్మానం చేసినారు. హర్యానాలో ముస్లిమ్స్ ఇళ్లను కూలగొట్టేస్తున్నారు. గుజరాత్లో అల్లలు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో రీసెంట్గా మొన్న తిమోతి అనేటువంటి పాస్టర్ గారిని చంపేసి ఇట్లనే ఇంకా 30 మందిని కూడా చంపబోతున్నాం అని ప్యాంప్లెట్స్ అని విసిరేసుకుంటూ వెళ్ళిపోయినారు. చర్చికి వచ్చినటువంటి పిల్లలు ఉంటారు కదా, కుర్రోళ్ళు, వాళ్ళవి 20 మంది క్రైస్తవుల బైక్స్ వాళ్ళు అపహరించుకొని వెళ్ళిపోయినారు. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ఉత్తరప్రదేశ్లో చాలా తీవ్రంగా ఉందంట ఈ సమస్య. ఉత్తరప్రదేశ్లో చర్చి మీద శ్రీరామ్ అనేటువంటి ఒక జెండాని పెట్టేసి వెళ్ళిపోతున్నారు. మన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా జెనువాడలో చర్చికి వచ్చిన 300 మంది మతోన్మాదులు 18 మందిని యవనస్తులను ప్రార్థన చేసేటువంటి వారిని కొట్టి హింసించి కాళ్ళు విరగొట్టి వికలాంగుడైన వ్యక్తిని కూడా తలబగలగొట్టి వెళ్ళిపోయినారు. తెలంగాణలో దానువైపేటలో ప్రార్థన మందిరాన్ని కూల్చేశారు. ఏపీలో ఆత్రేయపురం దగ్గర ఉన్న వద్దిపరు చర్చిని కాల్చేసినారు. తిరుపతిలో చర్చిని పగలగొట్టేసినారు. ఎన్ని ఉన్నాయి చూడండి. రాజమండ్రి పెట్రోల్ పోసి చర్చిని కాల్చేసినారు. కర్ణాటకలో గ్రేస్ కమ్యూనిటీ చర్చిని తగలబెట్టేసినారు. అంటే ఇది బెంగళూరు దగ్గర రామ్నగర్ ప్రాంతంలో. తమిళనాడులో ప్రార్థన చేస్తున్న సంఘం మీద బాంబులు విసిరితే 12 మంది అక్కడికక్కడే గాయపడి హాస్పిటల్లో జాయిన్ అయిపోయినారు. వీధుల్లో సువార్తను ప్రకటించిన కష్టమే, బహిరంగంగా సువార్తను ప్రకటించిన కష్టమే. తర్వాత రాజ్యాంగం అనేది మనకు అందరికీ హక్కు ఇచ్చింది. ఏం హక్కు ఇచ్చింది? ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు నమ్ముకోవచ్చు, ఎవరు నమ్ముకున్న దేవుని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. ఈ హక్కులునైన సంగతి అందరికీ తెలుసు కాబట్టి రాజ్యాంగమును రద్దుపరచాలనేది వారి యొక్క ఉద్దేశం. అందుకొరకే ఎన్ని హక్కులున్నా, ఎంత రాజ్యాంగం ఉన్నా కూడా క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నవి. భయపడాల్సిన అవసరం వాళ్ళకు లేదు. జార్ఖండ్లో నరేంద్ర అనే పాస్టర్ గారిని నరికేసినారు. బీహార్లో నితేష్ అనే పాస్టర్ మీద యాసిడ్ పోసినారు. రాజస్థాన్లో సుమతి ప్రకాష్ కుటుంబం మీద దాడి చేసినారు. వికారాబాద్ మన దగ్గర ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా పాస్టర్ గారిని ప్రార్థన చేయించుకోవాలండి, మీరు దయచేసి బయటికి రండి అని పిలిచి ఆయన గుండెల్లో కత్తులతో పొడిచి చంపేసినారు. తెలంగాణలో నిర్మల్ జిల్లా చందనపూర్లో చనిపోయినటువంటి పాస్టమ్మ గారిని సమాధి కార్యక్రమానికి గుడిస్తే ఆమెది బయటికి తీసి శవాన్ని ఊరవతల పడేసినారు. అంటే ఎక్కడ చూసినా కూడా తోడేలులాగా గొర్రెల మీద దాడి చేసినట్లు ఈ దుష్టులు, దుర్మార్గులు క్రైస్తవులపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఎవరు మాట్లాడితే కేసులు పెట్టేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా విన్నప్పుడు మనకు అంటే చెప్తున్నారు 2024లో మా ప్రభుత్వం అధికారంలో కనుక వస్తే ప్రార్థనా మందిరాలకు తాళాలు వేస్తాము. ఏ క్రైస్తవ ఇళ్లలో కూడా బైబిల్ గ్రంథాలు ఉండడానికి, చదవడానికి వీలు లేదు. ఆర్థికంగా బాగా సంపాదించిన దైవ సేవకులు విదేశాల్లో పౌరసత్వం తీసుకొని అక్కడ స్థిరపడిపోతున్నారు. ఉద్యోగాలు వదిలిపెట్టి, స్థిరమైన ఇల్లు విడిచిపెట్టి,
ఆస్తులు వదిలిపెట్టి యేసుక్రీస్తు సర్వశక్తుల క్రీస్తు మీ పాప భారాన్ని విడిపించేవాడు, పరలోకానికి మిమ్మల్ని వారసులుగా చేసేవాడని ప్రకటించుకుంటూ బలిపీఠం మీద తలలు పెట్టి ప్రార్థన చేసి సేవ చేసేటువంటి సేవకులను ఇబ్బంది పెడుతున్నారు, చంపేస్తున్నారు. చూడండి ఎట్లుందో. ఇప్పుడు సిఏఏ అనేది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పౌరసత్వ సవరణ చట్టం అనేది రీసెంట్గా నిన్న 12వ తారీఖున తీసుకొచ్చినారు, ఈ నెల మార్చి 12వ తారీఖున. దీంట్లో ఏమిటంటే 2014 డిసెంబర్ 31కి ముందు మన భారతదేశానికి వచ్చినటువంటి బౌద్ధులు, జైనులు, హిందువులు, పారసీలు, క్రైస్తవులు అందరికీ సిటిజన్షిప్ ఇస్తారంట, కానీ ముస్లిమ్స్కి మాత్రము ఇవ్వము అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. అంటే అక్కడక్కడ మనుషులకు పోరాటం పెడుతున్నారు, వీళ్ళకు వాళ్ళకు అందరికీ కూడా లిగాడి పెట్టేస్తున్నారు. దాడి చేసేవారిని ఎవ్వరు కూడా ఏమి చేయలేకపోతున్నారు, ఎవరు కూడా అడగలేకపోతున్నారు. అభిమానించే రాజకీయ పార్టీ ఎవరైనా మనకు ఓటు వచ్చినప్పుడు, అయ్యా దయచేసి మా క్రైస్తవులకు ప్రొటెక్షన్ ఒకటి బిల్లు ఏర్పాటు చేయండి, క్రైస్తవుల మీద దాడులు ఆపండి అనేటువంటి ఒక మాట కూడా ఎవరు అడగకపోతున్నారు. జనరల్గా మనకు ఉన్నటువంటి ఒక రాజ్యాంగంలో చట్టం ఏమిటంటే సెల్ఫ్ డిఫెన్స్ ఉంది. ఒకటి అర్థం, నీ ఆస్తుల మీద, మానం మీద, ప్రాణం మీద, విశ్వాసం మీద ఎవరైనా సరే దాడి చేస్తే తిరగబడేటువంటి హక్కు, అధికారం మనకు ఉంది. ఆ హక్కును వాళ్ళు నిరోధిస్తామంటున్నారు, ఆపేస్తామంటున్నారు. దాని గురించి మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2019 డిసెంబర్ 11వ తారీఖున ఇది సిఏఏ పార్లమెంట్లో బిల్లుకు వచ్చింది. అయితే రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేసినాడు. కాబట్టి నిన్న 12వ తారీఖున అది ప్రజల్లోకి నోటిఫికేషన్ వదిలినారు. ఆన్లైన్లో అందరూ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పౌరసత్వం కోసం. 2014 డిసెంబర్ 31కి ముందు దేశంలోకి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారతదేశం పౌరసత్వం ఇవ్వడం మొదలవుతుంది. ఇవన్నీ విన్నప్పుడు ఇంకా చాలా ఘోరకార్యాలు ఉన్నాయండి, కొన్ని చెప్పేవి కూడా కాదు. కానీ ఇవన్నీ కూడా మనుషుల మత విశ్వాసం మీద, పౌరసత్వం మీద మనుషులకు ఒక విధమైన దుఃఖాన్ని, బాధను, వేదనను కలుగజేస్తున్నాయి. ఇప్పుడే మనం ఏం చదువుకున్నాము, కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 7-8 వచనంలో ఉత్తర ప్రత్యుత్తరాల విభాగంలో ఒకటి చదువుకున్నాం. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. లేఖనాలు అనేవి నెరవేరాలి. ఇది ఇప్పుడు వచ్చినది కాదు, ఇర్మియా కాలం నుంచి జరుగుతుంది, మీకా కాలం నుంచి, అహాబు కాలం నుంచి, హిజ్కియా కాలం నుంచి, యెషయా భక్తుడు ఉన్నటువంటి కాలంలో, పాత నిబంధన కాలం నుంచి. ఇప్పుడేం కొత్త కాదు. అందుకే అంటున్నాడు సల్మాన్ మహారాజ్, మీరు వినేది ఇప్పుడేం కొత్త ఏం కాదు. అప్పుడు స్త్రీలను చెరిచినారు, మానభంగాలు చేసినారు, చంటి పిల్లలను చంపినారు, అగ్ని చేత మందిరాలు కాల్చేసినారు, చెరగొనిపోయినారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోను చెరగొనిపోయినా యవనస్తులే కదా. సిరియా సైన్యాధ్యక్షుడైనటువంటి ఆయన మన కుష్ఠరోగిగా ఉన్నటువంటి ఆయనకి ఏం జరిగింది, కుష్ఠరోగిగా ఉన్నటువంటి వ్యక్తి, చిన్న పిల్ల ఇంట్లో చెరగొని వచ్చినటువంటి పసిబిడ్డనే కదా. ఆ పాప సువార్త చెప్పడం వలన సిరియా సైన్యాధ్యక్షుడు కుష్ఠరోగం నుంచి బాగైపోయినాడు. అంటే చెరగొనిపోగా ఎస్తేర్ను చెరగొన్నారు, రాణి అయిపోయింది, వస్తీ అహష్వేరోషు రాజు. పాత నిబంధన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పోరాటాలు, కాల్చివేయడాలు, కూల్చివేయడాలు, యేసు నామమును నమ్ముకున్న, యెహోవా నామమును, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి సంఘటనను పాటిస్తున్నటువంటి వాళ్ళందరి మీదకి శ్రమలు అనేవి వస్తూనే ఉన్నాయి. దీంట్లో మార్పే లేదు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా అప్పట్లో యెషయా భక్తుడు, ఇర్మియా, ఇంకా హిజ్కియా, ఎంతోమంది భక్తులైనటువంటి వారందరూ కూడా మోషే ప్రకటిస్తూ వచ్చి ఉన్నాడు. యెషయా భక్తుడు, ఇర్మియా భక్తుడు విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. దేవుని పరిశుద్ధ మందిరం అయ్యో మందసం పట్టబడిందని ఆ కాలంలో ఏడుస్తున్నారు, కన్నీళ్లు గారుస్తున్నారు. ప్రజలను దేవుని మీద నుండి విశ్వాసము తొలగిపోకుండా దేవుని గట్టిగా పట్టుకోండి, శ్రమ దినమందు ఆయనను ఆశ్రయిద్దాం, ఆయన మనకు సహాయం చేసే దేవుడు అని ప్రజల విశ్వాసము సన్నగిల్లిపోకుండా, బలహీన పడిపోకుండా ప్రజలను ప్రోత్సహిస్తూ, ధైర్యపరుస్తూ ఆ కాలం నుంచి ఈ కాలం వరకు దైవ సేవకులు చెయ్యాలి, చేస్తున్నారు కూడా. ఖచ్చితంగా అది వారి బాధ్యత, కాపరి బాధ్యత. గొర్రెలు చెదరిపోకుండా, బెదరిపోకుండా వారు క్రీస్తునందు విశ్వాసము కలిగి తాము కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని అంతము వరకు స్థిరులుగా కొనసాగించండి అని వారికి ప్రోత్సహిస్తూ, ప్రార్థిస్తూ, నడిపిస్తూ, హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ వారి కొరకు ప్రార్థించడమే కాపరి యొక్క బాధ్యత. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అనగదొక్కుదమనుకొని దేశంలోని వాటన్నిటిని వారు కాల్చి ఉన్నారు.
ఎందుకు కాలుస్తున్నారు? అప్పుడు చేసినారు, ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకు అంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము చూసినట్లయితే అసలు ఎందుకు ఇంత శ్రమ, ఇంత బాధ, ఇంత కష్టం, ఏమిటి ఇదంతా కూడా? 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము 16వ వచనంలో, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఇది మేలైన విషయం అవునా కాదా? యవనస్తురాలైనటువంటి ఒక పాపకు అపవిత్రాత్మ దెయ్యం పడితే చాలా బలహీనమైపోతారు గనుక ఆమెను చూసిన వెంటనే వ్యాకులపన్నాడు పౌలు గారు. అయ్యో పాపమని వ్యాకులపడి ఆ దురాత్మ అధికారం నుంచి, సాతాను బంధకం నుంచి ఆయన అమ్మాయిని విడిపించినాడు. విడిపించడం మేలే కదా, విడిపించడం మంచిదే కదా. రోగగ్రస్తులను, బీదలను, డాక్టర్ దగ్గరికి పోలేని వారిని, అలివి కాని మొండి అనారోగ్యములను బాగు చేయడము యేసుక్రీస్తు ప్రభువు ఉచితముగా బాగు చేస్తున్నాడు, మంచిదే. అయితే ఇక్కడ ఏమైంది? ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయెనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ఎవరు ఈడ్చుకుపోయేది? ఆమె యజమానులు. దెయ్యము పట్టిన ఆమె యొక్క యజమానులు తమ లాభ సాధనము పోయెను. అది ఇంపార్టెంట్ అనే విషయము, దాన్ని మనం టిక్ చేసుకోవాలి. దేనికోసం అగ్ని చేత కాలుస్తున్నారండి? ఎందుకు శ్రమ పెడుతున్నారు? 17-18వ శతాబ్దంలో జాన్ వెస్లీ గారు, మెథడిస్టు సంఘములో సేవ చేస్తున్నటువంటి జాన్ వెస్లీ గారు ఒక్కసారి ప్రసంగించడం మొదలుపెట్టేసరికి వేశ్యలు తమ వృత్తి జీవితమును మానుకున్నారు. నాటకశాలలు మూసివేయబడ్డాయి, సారాయి కొట్టులు క్లోజ్ అయిపోయినాయి. ప్రసంగం ఒక్కసారి, నీ దేహము దేవుని ఆలయము, నీ ఆలయమును నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు, దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు కాబట్టి నీవు పరిశుద్ధంగా ఉండాలి, నీ అనారోగ్యానికి, నీ దరిద్రతకు, నీ నష్టానికి, కష్టానికి కారణము నీవు రహస్యముగా దేవుని దుఃఖపెట్టి బాధపెట్టి చేసిన పాపాలే. ఆ పాపములను నువ్వు ఒప్పుకో, పశ్చాత్తాపడు, పరిశుద్ధుడిగా జీవించు, దేవుని కృప నీ మీదకి వస్తుంది, నువ్వు స్వస్థపడతావు, నువ్వు విడిపించబడతావు. ఆ పాపమును మానుకో, పాపమును ఒప్పుకో. ఈ బోధలు ప్రజలను ఆలోచింపజేస్తాయి. ఎందుకు ఈరోజు క్రైస్తవుల మీద దాడులు అంటే, వ్యభిచారం మానుకో, భర్తకు నమ్మకంగా ఉండు, మంచి మాటనే కదా. జ్ఞానం కలిగిన స్త్రీగా, మెలకువ కలిగిన స్త్రీగా కుటుంబం చుట్టూ, భర్త చుట్టూ, బిడ్డల చుట్టూ కంచె వేసుకో, మంచి మాట. భార్యను కొట్టవద్దు, భార్యను తప్ప మరి పరస్త్రీ జోలికి వెళ్ళవద్దు, దేవుని మాట, మంచి మాటలు. ఈ మంచి మాటల వలన ప్రపంచానికి మేలు జరుగుతుంది. కానీ ఎవరికి నష్టము? లాభ సాధనము పోయెను, లాభ సాధనము పోతుంది. వేషలు మారు మనసు పొందితే ఎంత నష్టం అండి ప్రభుత్వానికి, ప్రజలకు. వ్యభిచారం చేసే పురుషులకు ఎంత బాధ అవుతుంది, కడుపులో మంట. అరే మాకు ఎంత కష్టమవుతుంది, మేము ఇష్టపడే జీవితం నుంచి మాకు ఎవరూ లేరే. సారాయి షాపులు క్లోజ్ అయిపోతే నందికొట్కూరులో ఉండే తాగుబోతులకే కాదు, ప్రపంచంలో ఉండే త్రాగుబోతులకు ఎంత సారాయి బిజినెస్ పెట్టి అమ్మి లాభము సంపాదించే వ్యక్తులకు 100 మంది రోజు 100 బాటిల్స్ కొనుక్కోపోతే వాడికి లాభం. దేవుని వాక్యం విని ఒక్కడు కూడా వచ్చి సారాయి కొట్టు వైపుకు పోకపోతే వాడికి ఎంత నష్టం? నష్టమా కాదా? ఆ నష్టంతో వాడు ఎవరి మీద కోపం పెట్టుకుంటాడు? సారాయి తాగని వాళ్ళ మీద కాదు వాడి కోపము, సారాయి తాగవద్దురా నాయనా అని బోధించే వ్యక్తుల మీద వాడికి కోపం. నాటకశాలలు క్లోజ్ అయిపోతున్నాయి, పబ్ సెంటర్స్ క్లోజ్ అయిపోతున్నాయి. పాపము నుంచి యవ్వన బిడ్డలు పరిశుద్ధమైన మార్గము వైపుకు తిరగడము చూచి తమ లాభ సాధనము పోతుంది. అంత బిజినెస్ మ్యాన్, అందరూ కూడా బిజినెస్ మ్యాన్సే దీంట్లో, మనకు అర్థం కావడం లేదు. కానీ ఏమి కూడా వాళ్ళకు లాభం లేదు. క్రైస్తవుడుగా ఒక వ్యక్తి మారితే, నువ్వు తాగేవాడివి కదరా,
మంచి బ్రాండ్, ఎన్ని వేల రూపాయలు, నువ్వు తాగేది కాకుండా నీ ఫ్రెండ్స్ కూడా నువ్వు పార్టిస్తావు. నీవు మారు మనసు పొందితే ఎంత నష్టం అని సాతానుకు బాధ, అలాగే లాభాన్ని సంపాదించుకునేవారికి బాధ. ఇక్కడ పుతోను దయ్యము నుంచి విడుదల పొందుతున్న యవ్వనస్తురాల్ని చక్కగా విడిపించిన పౌలు గారిని గౌరవించేది ఒకటి. ఎంత మంచి వ్యక్తివయ్యా నువ్వు, ఇంత బాధపడుతున్నా, ఇంత దురాత్మల చేత దుఃఖపడుతున్న యవ్వనస్తురాలి జీవితాన్ని చక్కగా నువ్వు యేసు వైపుకు మలిచావు, మంచి పని చేసావు నాయనా, నీకు వందనాలు అయ్యా. ఇది ఒకటి ఈడ్చుకుపోతున్నారంట. ఎక్కడికి? గ్రామపు చావడిలోనికి, అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోతూ ఉన్నారు. ఏం చేసినాడు? ఏం తప్పు చేసినాడండి పౌలు గారు? అంతేకాదు, చూడండి ఇంకా 17వ అధ్యాయము 5వ వచనం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 5వ వచనంలో, అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యోహాను యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున, ఇక్కడ ఆశ్రయం ఇచ్చినాడు యాసోను, వీరికి ఆశ్రయం ఇచ్చినాడు. కొడుతున్నారు, చంపుతున్నారు, సేవకులను ఇబ్బంది పెడుతున్నారు. అయ్యా మా ఇంట్లోకి రండి అయ్యా, నేను మీకు ఆశ్రయం ఇస్తానని యాసోను వారిని జాగ్రత్తగా భద్రపరిస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు పౌలు శీలలు. కాబట్టి గుంపంతా కూడా అల్లరి చేస్తూ యాసోని ఇంటి మీద పడి జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేశారు. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తల క్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. నెక్స్ట్ ఇది సంభవించబోతున్నాయి. ఈ వాక్యం నెరవేరబడబోతుంది. నెక్స్ట్ ఇంకా మనకు సంభవించేది ఇదేనమాట. అప్పట్లో పౌలు గారి జీవితంలో జరిగింది. ఇప్పట్లో కూడా దేవుని సువార్త సేవకులు కనబడితే కాల్ చేయండి, కనబడితే అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద డ్రగ్స్ కేసులు పెట్టండి. వాళ్ళు రౌడీలా? పాస్టర్లు కాదే. రౌడీతనం నుంచి మారు మనసు పొందిన వాళ్ళు పాస్టర్స్. ఒకప్పుడు భార్యను కొట్టేవాళ్ళు, యేసుక్రీస్తు వార్తను విన్న తర్వాత ఇది తప్పు అని తెలుసుకుని ద్వేషించే భార్యను ప్రేమించడం మొదలుపెట్టినారు. ఒకప్పుడు కుటుంబంలో ఏ మాత్రము కూడా క్రమశిక్షణ లేని పిల్లలు దేవుని వాక్యం విన్న తర్వాత దేవుని భయము వారికి, దేవుడి క్రమశిక్షణ వారికి నచ్చి పాప జీవితం నుంచి విడుదల పొంది దేవుణ్ణి ప్రేమించడము, పరిశుద్ధమైన జీవితము జీవించడము, క్రమశిక్షణతో నడుచుకోవడము జరుగుతూ ఉంది. ఇది నచ్చటం లేదండి ప్రజలకు. చూడండి ఎంత భయంకరం. సభ ఎదుటికి, అధికారుల ఎదుటికి ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు, వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధముగా నడుచుకొని వారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దను మిగిలిన వారి యొద్ద జామీన్ తీసుకుని వారిని అరెస్ట్ చేశారనమాట. జామీన్ తీసుకుని విడుదల చేసి ఉన్నారు. ఎందుకంత కష్టం? ఏం చేసినారని సేవకులు? పాప జీవితం నుంచి విడుదల పొందడని చెప్పడం తప్ప కాదే. ఎందుకు అంటే అప్పట్లో కూడా యేసు ప్రభువారి విషయంలో రోమియోల సైనికులకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు కొంత పోరాటం పడింది. యేసు ప్రభువారు పరలోకం గురించి ప్రసంగం చేస్తుంటే ఈ రోమ సైనికులు వచ్చి ఏమంటున్నారు, ఆయన ఏం మంచి మాటలో చెప్తున్నాడు కదా, మంచి చేస్తున్నాడు ఈయన, కాబట్టి ఈయన ఎందు మాకు ఏ తప్పు కనబడటం లేదు. అప్పుడు ప్రధాన యాజకులు అంటున్నారు, మీరు ఈయనందు ఏ తప్పు కనబడటం లేదని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆయన మరొక రాజ్యమును ఇక్కడ స్థాపించడానికి వచ్చి ఉన్నారు. వేరొక రాజు ఉన్నాడు, వేరొక రాజ్యమును స్థాపించడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి తన రాజ్యమును ఇక్కడ స్థాపిస్తే మీ రాజ్యం కూలిపోతుంది కదా అని రోమా సైనికులను వాళ్ళు చాలా మైండ్ డైవర్ట్ చేసేసినారు. ఇక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులకు ఎందుకు యేసుప్రభువారు కోపము, బాధ అంటే ఉన్నది ఉన్నట్లు బోధ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సేవకులు ఒకరికొకరు పడుచుకొని వస్తూ ఉన్నారు. ఎందుకండి అంత బాధ? ఒకటే బోధ ఉండాలి, ఒకటే బైబిల్ గ్రంథంలో ఏమైతే ఉందో అదే బోధ ప్రకటన చేసినప్పుడు ఈ క్లాషెస్ అనేటివి రావు. దేవుడు దొంగిలించినవి ఇచ్చివేయమన్నాడు, ఇచ్చివేయవద్దు అనే వాళ్ళకు బాధ. దొంగతనము, పాపము పాపమే, దానికి ఎర్ర రంగు పూయలేము, నల్ల రంగు పూయలేము. పాపం అంటే పాపమే, అది సూటిగా బోధించాల్సిందే. ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడట. పాపము, శాపము, వ్యభిచారము, నరహత్య, నరకము ఇవన్నీ చెప్తుంటప్పుడు సంఘంలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారంట. చిన్నగా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా పాస్టర్ గారు
ఈ వ్యభిచారము, ఈ నరహత్య, అబద్ధము, లంచము, నరక శాపము, ఈ పిల్లల్ని పట్టుకుంటుంది నీ శాపము, పాపము తరిమి పట్టుకుంటుంది, నీ పాపం నీ వెంట వస్తాయి. కొంచెం కఠినంగా ఉన్నాయా సంఘంలో కూర్చొని మాటలు వినడానికి? కొంచెం లైన్ మార్చండి పాస్టర్ గారు. ఈ పదాలు కాకుండా ఇంకా వేరే దేవుని చిత్తం నుంచి తొలగడము, లేకపోతే దేవునికి నచ్చని పని చేయడము కొంచెం లైట్గా చెప్పండి. కొద్దిగా ఇవి వర్డ్స్ అనేది హార్డ్గా ఉన్నాయి, ఇవి తీసుకోవడం మాకు చాలా కష్టంగా ఉంది అన్నాడంట పెద్ద మనుషులు వచ్చి. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఒక సీసా తీసుకొని వచ్చి దీని మీద ఏముంది అంటే, ఇది ఏముందండి, లేబుల్ మీద తేనె అని ఉందండి అన్నారంట. తేనె ఎట్లా ఉంటుందండి? తీయగా ఉంటుందండి, దీన్ని తాగొచ్చు, ఏ సమస్య ఉండదు. చిన్నపిల్లలైనా సరే దీన్ని ముట్టుకున్నా తాగినా మనకి ఏం సమస్య ఇబ్బంది ఉండదు. లేబుల్ మారుద్దామా? ఈ తేనె అనేటువంటి లేబుల్ తీసేసి విషం పెట్టినామనుకోండి ఎట్లా ఉంటుంది? తేనె తీసిపడేసి దీంట్లో విషం పోసేసినాం అనుకోండి, ఆ లేబుల్ చూసినటువంటి వాళ్ళు తేనె ఉంది, లోపల విషం ఉంది, తాగితే అబ్బా అట్లెట్లా చేస్తారండి పాస్టర్ గారు? తేనె అంటే తేనె, విషం అంటే విషమే. విషమున్న బాటిల్కు తేనె తగిలిస్తే ఎవరైనా తెలియని వాళ్ళు తాగితే చచ్చిపోరు అన్నారంట. మరి అర్థమైంది? పాపము పాపమే, పాపము అది కలుగు చేసే నష్టము, అది కలుగు చేసే పర్యవసానము. పాపానికి విస్తరించే వ్యాపించే గుణం ఉందండి. దేవుని వాక్యాన్ని ప్రకటించొద్దు 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 అంటున్నారు చాలామంది. ప్రకటించడం వలన ఏమి జరుగుతుందంటే, దేవుని వాక్యానికి పాపాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి ఉంది. ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ దురాత్మలన్నీ అణిచిపెట్టబడతాయి. ఇప్పుడు చాలా అక్టోబర్ నెల నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఈ మధ్య స్టార్ట్ అయినాయి. కారణం ఏమిటంటే, అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి మంత్ర విద్యను అభ్యసించేటువంటి మాంత్రికులందరూ కూడా ఆ న్యూయార్క్ దేశంలో, కొన్ని అమెరికా దేశాల్లో వాళ్ళంతా గ్యాదర్ అయ్యి నెక్స్ట్ మన స్టెప్ ఏంటి, ఎప్పుడు పాస్టర్స్ గారు సమావేశం ఏర్పాటు చేసి నెక్స్ట్ ఏం చేయాలండి, ఈ చర్చి మీద దాడి చేస్తే మనం ఏం చేయాలండి, ఏం చేద్దామని వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో, దురాత్మలను మాంత్రిక విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు కూడా అందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని నెక్స్ట్ మనం ఏం స్టెప్ చేద్దాం, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎక్కడెక్కడికి చీకటాత్మను పంపించాలి, ఏ కుటుంబముల మీదకి పంపించాలి, ఏ గ్రామాన్ని పట్టుకోవాలి అని వాళ్ళు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని మొన్న అక్టోబర్ నెలలో స్టార్ట్ అయింది అని తెలిసింది. మీరు చూసినారా అంటే మ్యాటర్ అంతా గ్యాదర్ చేస్తూ ఉంటాం కాబట్టి తెలుస్తుంటాయి. అక్కడంతా వాళ్ళు జమై మీటింగ్ ఏర్పాటు చేసుకుని అక్టోబర్ నుంచి చీకటాత్మల దాడి పూర్తి ఎక్కువైపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు రహస్య రాకడలో మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఈ ఆకాశ మండలం అందున్న మధ్యాకాశం ఉన్న చీకటాత్మలు అక్కడ ఉండలేవు కాబట్టి అవన్నీ భూమి మీదకి వచ్చి, నేల మీదకి వచ్చి, ఇక వాడు అపవాది తనకు సమయం కొద్దిగానే ఉన్నదని తెలుసుకొని అక్కడక్కడ భయంకరమైన క్రిస్టియన్స్ మీద, యేసునందు విశ్వాసం ఉంచిన వారి విశ్వాసాన్ని పాడు చేయాలి, వారిని కలవరపరచాలి, ఇబ్బంది పెట్టాలి, శ్రమ పెట్టాలి, చంపాలి వీలైతే అనేది వాడి యొక్క ఎజెండా ఉన్నది. కాబట్టి యేసు ప్రభువారు యోహాను సువార్తలో మనకు చెప్తున్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. సూచక క్రియల మీద మైండ్ పెట్టుకునే వాళ్ళు శ్రమలకు నిలబడలేరు. అక్కడ అద్భుతం జరుగుతుంది, ఇక్కడ అద్భుతం జరుగుతుంది, ఇది అది అన్నీ అది కాదండి. దేవుని వాక్యం మీద మనం శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని వాగ్దానాల మీద మనం శ్రద్ధ కలిగి ఉండాలి. చూస్తున్నాం కదా, ఈడ్చుకొని పోతున్నారు పౌలును శీలను, అధికారుల దగ్గరికి యాసోనును ఈడ్చుకొని పోతున్నారు. అతడు వాళ్ళకు ఆదరణ ఇచ్చినాడు, షెల్టర్ ఇచ్చినాడు. షెల్టర్ ఇచ్చినటువంటి సేవకులకు ఎవరైతే ఆదరణ ఇచ్చినారో వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళను కూడా జామీన్ తీసుకుని వాళ్ళను విడుదల చేస్తున్నారు. ఇలాంటి కాలములలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? తగలబడ్డ చర్చిలో తిరగబడ్డ క్రైస్తవులా ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థించాలి. మన వద్దకు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మందిరమును పాడు చేసినటువంటి వారు, మందిరం యొక్క పరిశుద్ధతను, మందిరం యొక్క క్రమశిక్షను పాడు చేసినటువంటి వారిని తాళ్ళను కొరడాలు తీసుకుని వారిని కూడా దండించడం ఆయన చేశాడు. కాబట్టి మనకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒకటి చట్టం ఉందంట. సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటి చట్టం మన జోలికి ఎవరు కూడా రారు. జనరల్గా ఎట్లంటే ప్రార్థన చేసేటువంటి వారు వస్తుందంటే అది దేవుని చిత్తం అంతా కూడా మనం కంప్లీట్గా ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి. ప్రభువా నన్ను దాచు అని విశ్వాసంతో ప్రార్థించిన వారిని చంపడానికి వచ్చిన వారికి అసలు కనపడలేదు. తెలివితేటలు కొంచెం అవసరం. ఒక ప్రాంతంలో
అదే అంటున్నాడు, అపాయంలో పడుటకు మనం కేవలం ఉపాయం లేని వారము కాము అన్నాడు పౌలు గారు. ఇక్కడ పౌలు గారిని రాత్రికి రాత్రి ఊరు దాటించి బెరయికి వెళ్ళిపోయినాడు. గంపలోంచి గోడ గిండ దింపేసినారు. ఎందుకు? ఎదురు నిలబడలేడా? ప్రార్థించలేడా? దయ్యాలు పోగొట్టిన వ్యక్తికి వాళ్ళ మైండ్లు బంధించే శక్తి లేదా అని మనం మూర్ఖంగా వాదించడానికి మాట్లాడడానికి లేదండి. సమయాన్ని బట్టి జాగ్రత్తగా యేసు ప్రభువారు కూడా తన మీదికి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆయన దాక్కోవాల్సి వచ్చింది. కొన్ని జరుగుతున్నాయి. ఒక ప్రాంతంలో ఇట్లనే సేమ్ క్రైస్తవులను, అంటే ఈ ప్రాంతం కాదు, విదేశాల్లో జరిగిన సంఘటన ఏమిటంటే, క్రైస్తవుల మీదకి దాడి చేసుకుని యేసు నామం నమ్ముకున్న వారందరినీ చంపుకుంటూ వచ్చినారంట. వచ్చినప్పుడు అక్కడ ఇమ్మీడియట్గా వాక్యంలో ఏమన్నాడు దేవుడు? నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అన్నాడు కదా. వాళ్ళు గొర్రెలు, మేకలు, కోళ్ళు పెంచుకునేటువంటి వారు. ఇమ్మీడియట్గా యజమానునికి ఏం ఆలోచించిందంటే, వెంటనే ఒక గొర్రె పిల్ల, పొట్టేలు పిల్ల గొంతు కోసి రక్తమును అక్కడక్కడ వేసేసి వీళ్ళందరూ వీళ్ళ మీద వేసుకుని పడిపోయినారంట. అందరూ వాళ్ళు వచ్చినారంట. చూసేసరికి ఈ ఇంట్లో అందరు చచ్చిపోయినట్టున్నారా, మనకంటే ముందే మన వాళ్ళు ఎవరు వచ్చి దాడి చేసి వీళ్ళను చంపేశారు, కాబట్టి ఇంకా మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం రండి వెళ్ళిపోయినారంట. ఎంత జ్ఞానంతో వాళ్ళు స్టెప్ వేసినారు చూడండి. ఎవరు ఇవ్వాలి ఆలోచన? దేవుడు ఇవ్వాలి. అందుకొరకే అన్నాళ్ళు మనం ప్రార్థన చేయాల్సింది ఏమిటంటే, ప్రభువా ఈ కష్టస్థితిలో, విపత్కర స్థితిలో నేను ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఏం చేయాలి, అన్నీ కూడా నాకు మీ ఆలోచన ఇచ్చి నడిపించండి తండ్రి. శ్రమల నుండి తప్పించువాడవు నీవే, యెరూషలేము ఇది మొదలుకొని యెహోవా కాపాడుతూ దాని మీదకి ఏ హాని రాకుండా కాపాడుతూ ఉంటానని వాగ్దానం ఇచ్చినాడు. అంటే వాళ్ళకు హాని వచ్చిందంటే కాపాడడనే అర్థమా? కాదు. దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు నడిపిస్తూ ఉంటాడు చూడండి. కాబట్టి ఎందుకొరకు ప్రజలు ఇంత క్రైస్తవుల మీద ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎన్ని అంటే, అక్కడ ఏదో ఒక లాభ సాధనము పోయెను అని వారు చూచి సేవకులను పట్టుకుని గ్రామపు చావిడిలోకి, అధికారుల దగ్గరికి, కోర్టు దగ్గరికి ఈడ్చుకొని వచ్చి తగలబెట్టి కూల్చి కాల్చి నరికి చంపి ఇబ్బందిని పెడుతున్నారు అని అర్థం. ఏదో ఒక ఇబ్బందిని, లాభ సాధనము పోతుంది అనేటువంటి ఉద్దేశం. అంత డబ్బుతోనే ఇవన్నీ కాదు. కానీ ముఖ్యంగా మనకు కావాల్సింది పరలోక రాజ్యంలో ఒక చోటు మనం సంపాదించాలి అంటే, ఎంత కష్టమైనా, కొట్టించుకున్నా, తిట్టించుకున్నా, చంపబడినప్పటికి కూడా వెనుకంజ వేసినారా సేవకులు? జాన్వేసులు గారు వెనుకంజ వేసినారా? రాళ్లతో కొట్టడానికి వస్తే విశ్వాసంతో అతని వైపు చూస్తే వీడు కొట్టిన రాయి ఎదుటి వ్యక్తి నుదిరిచి వచ్చిందంట. ఒకడు చంప మీద కొట్టడానికి ప్రయత్నం చేసినాడు, ఇంకొకడు రాయితో కొట్టడానికి ప్రయత్నం చేసినాడు. అయితే ఈ రాయితో కొట్టాల్సిన వ్యక్తి యొక్క రాయి చంప మీద కొట్టి అతన్ని జాన్వేసులు కానీ అవమానపరచడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి నుజురుతో వచ్చిందంట. ఇటువైపు నష్టం, అటువైపు ఇతను మాత్రం సేఫ్ సైడ్ అయినాడు. అట్లా దేవుడు సేవకులను కాపాడాలి, విశ్వాసాలను కాపాడాలని తీర్మానిస్తే ఏ దిక్కు నుంచైనా, ఏ విధంగానైనా సరే ఆయన కాపాడుటకు సమర్థుడు. అందుకని మనము ఇవన్నీ చూసి కలవరపడడానికి లేదు. ఇవన్నీ తెలుసుకునేది ఎందుకు? ప్రభువా పౌలు గారికి, శీల గారికి మీరు సహాయం చేశారు కదా. యాసోను లాంటి మంచి ధైర్యశాలు ఉన్నారా? నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు, సేవకులకు నేను ఆశ్రమిస్తాను. రాహబను వేశ్య వారికి, దైవ సేవకులకు, ఎరుకో వేగు చూడడానికి వచ్చినటువంటి సేవకులకు ఆశ్రయం ఇచ్చింది చాలామంది. కొంతమంది భయపడిపోతూ ఉంటారు, అమ్మో వద్దు మేము ప్రార్థనకు రాము, బైబిల్ పట్టుకో అంటే మా ఇష్టం, మేము ఇంతే, దేవునికి నా మనసు తెలిసే అనుకుంటే కాదండి. మనుషుల ఎదుట దేవుని ధైర్యంగా ఒప్పుకోవడానికి, ధైర్యంగా ప్రార్థించడానికి, దైవిక శక్తితో మనం నింపబడినప్పుడు మాత్రమే ఇవి సాధ్యమవుతుంది. కనుక ఏ రీతిగా పౌలు గారికి, మార్కుకు, యోహానుకు, శీలలకు దేవుడు సాయం చేసినాడో, నిలబడడానికి సాయం చేసినాడో, గట్టిగా వారు దేవుని సన్నిధిలో హత్తుకుని జీవించగలిగినారు. మనము కూడా ఎన్ని శ్రమలు, ఎన్ని వార్తలు వింటున్నాం చూసినారు కదా. దాదాపుగా 12 రాష్ట్రాలు తగలబడిపోతున్నాయి చర్చిలు. ప్రజల యొక్క విశ్వాసము గలిబిలిని చేస్తూ ఉన్నారు. పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని గలిబిలి చేస్తూ ఉన్నారు. ఇంత గలిబిలి మధ్యలో కూడా దేవుని యందు మనం కలిగిన విశ్వాసము స్థిరంగా ఉండేటట్లు, దేవుని మీద నుండి మన మనసు తొలగిపోకుండా, ప్రభువు కొరకు హింసింపబడుతున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న విశ్వాసుల కొరకు, సేవకుల కొరకు, వారి చర్చల కొరకు, సంఘ నాయకుల కొరకు మనం భారంగా ప్రార్థన చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి మాటలు దీవించునుగాక.